యాక్చువల్లీ గేమ్‌లో ఆపోజిట్ ఒపోనెంట్‌తో మీరు ఎలా టఫ్ ఫైట్ ఇచ్చారు అసలు? సెమీఫైనల్స్లో యాక్చువల్గా చాలా టఫ్ ఉండే మ్యాచ్, కానీ నేను ఎవరితో ఆడుతున్నాను అని ఆలోచించకుండా జస్ట్ నా గేమ్ నేను ఆడాలి, ఇదే ఆపర్చునిటీ అని మా కోచ్తో కూడా డిస్కస్ చేసి స్ట్రాటజీస్ తయారు చేసుకొని యూట్యూబ్లో మ్యాచెస్ చూసి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను ఈ టోర్నమెంట్ కోసం. నేను మీరు అనుకున్న కల ఇప్పుడు దాదాపుగా నెరవేరింది. నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాను. దానికి ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి వరల్డ్లో టాప్ 50లో ఎంటర్ అవ్వాలని ఏం చేస్తున్నాను నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా 2 ఇయర్స్లో ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ టోర్నమెంట్స్లో కూడా నేను ఇండియాకి గోల్డ్ మెడల్ గెలవాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు వెళ్ళే ముందు గేమ్‌కి ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎళ్లారు అసలు? ఎలాంటి ఏమైనా ట్రిక్స్ ప్లే చేశారా? నేను గేమ్స్కి వెళ్ళే ముందు చాలా మంచి ట్రైనింగ్ చేశాను ఇక్కడ హైదరాబాద్లో. ప్లస్ నేను ఎక్కువ కన్సిస్టెన్సీ, ఇంకా నా ఫోర్ అండ్ టాప్ స్పిన్ మీద కూడా వర్క్ చేశాను. మా కోచ్ నాకు చాలా సహాయం చేశారు. ఇంకా సర్వీస్ రిసీవింగ్ ఇట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా వర్క్ చేశాను. సో ఎవ్రీథింగ్ హెల్ప్ మీ.